అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఒకే రోజు 4 షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. విలువైన వస్తువులు, నగదు ఎత్తుకెళ్లారు. దృశ్యాలన్నీ సీసీ కెమెరాలు రికార్డు అవుతున్నాయి. వరుస చోరీలతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా కిరాణా, మొబైల్, చికెన్, సన్ డైరెక్ట్ డిటిహెచ్ షాపులే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారు. పాత బస్టాండ్ ప్రాంతంలో సరిపడా వీధి రేట్లు లేకపోవడం దొంగలకు అనుకూలంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. తక్షణమే ఆ ప్రాంతాల్లో లైట్లు అమర్చాలని డిమాండ్ చేస్తున్నారు. చోరీలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని వ్యాపారులు కోరుతున్నారు. నా షాప్ లో నేను రాత్రి దొంగతనం జరిగింది. ఇందులో నా రాత్రిపూట 8 గంటల షాప్ లో బంద్ చేస్తే నైట్ టైం లైట్స్ వెళ్తే ఏమి ఉండదు, మబ్బు ఉంటుంది. దాంతో పాటు నైట్ టైం ఎవరు జరుగుతుందో తెలియదు. ఈ మధ్య దొంగలు ఎక్కువ జరుగుతున్నాయి బస్ స్టాండ్ లో. నా షాప్ లో కొద్దిగా అమౌంట్, కొన్ని చిల్లర సామాన్లు పోయినాయి. దీని గాను పోలీసులు కళ్యాణదుర్గం పాత బస్ స్టాండ్ మౌనిక చికెన్ సెంటర్ వర్కర్ నేను ఇక్కడ వచ్చేసి నైట్ ఎప్పుడు జరిగిందో తెలియదు. కిందకి దిగి కోళ్లును మరియు నా కత్తి మరియు నా డ్రా పగలగొట్టి 4,000 నుండి 5,000 రూపాయల డబ్బులు మొత్తం తీసుకుపోయినారు. కోసం దిగి దొంగలు ఇక్కడ 4 షాపుల్లో మొత్తం పోయినా. ఇక్కడ సీసీ కెమెరా కూడా పెట్టేసేయింది. ఫుటేజ్ కూడా మీ దగ్గర పంపిస్తున్నామని చెప్తున్నా.